కమాండ్ ఆదేశాల మేరకు యూసఫ్గూడ జీహెచ్ఎంసీ ఆఫీసులోని కాంగ్రెస్ నాయకులు టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ నోటీసు ఇవ్వకుండానే బిల్డింగులు కూల్చివేస్తున్న సర్కిల్ 19 జీహెచ్ఎంసీ అధికారులు స్థానికంగా నాయకులు ఫిర్యాదు మేరకు కూల్చామని తెలిపిన టౌన్ ప్లానింగ్ ఏసీపీ ప్రసీద పార్టీలకు అతీతంగా సర్దార్ కుటుంబానికి అండగా నిలిచి టౌన్ ప్లానింగ్ ఏసీపీ ప్రసీదను కలవడం జరిగింది. ఇల్లు కూల్చిన విధానంపై కంప్లైంట్ ఫిర్యాదు ఎవరు చేశారని, ఎవరు చెప్తే కూల్చారని, కూల్చివేతలపై వివరణ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ సికింద్రాబాద్ వైస్ ప్రెసిడెంట్ ఖాసిం అలీ, జూబ్లీహిల్స్ యూత్ ప్రెసిడెంట్ ఖలేదు, దళిత సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోదా రామచందర్, డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ యూత్ మనోజ్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ నయీం, అజ్జు ఇతరులు పాల్గొన్నారు. Affected parties are visited. I'll give a material evidence to you on that regard. Even madam, I'm telling you, even the subordinate staff, see, you are at their authority here. The subordinate staff, mistakes of subordinate staff will affect you people as well. Yes. I'm telling you that way. Yes. అప్పటి నుంచి కూడా మ్యాక్సిమం రూల్ ప్రకారం ఇక్కడ కూడా రూల్స్ డిబేట్ అవ్వలేదు. నోటీస్ ఏదైతే ఇచ్చామో అది కూడా డిబేట్ అవ్వలేదు. చాలా సంతోషం మేడం, అట్లా అంటే కనుక చాలా సంతోషం. మాకు మీరు అన్నట్టుగా అది మాట హైయర్ ఆఫీసర్స్ తో అడగండి. ఈ జనరేటెడ్ నోటీసెస్ యాజ్ పర్ ద సుప్రీం కోర్ట్ కానివ్వండి, రెస్పెక్టివ్ కోర్ట్స్ మీద మీరు ఫాలో అవుతున్నారంటే ఒక విధంగా ఇన్ఫర్మేషన్ తీసుకుందాము, ఇంకొక విధానం ఉంటే కనుక ఇంకొక విధానంగా ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. వీ విల్ రేస్ దిస్ ఇష్యూ ఈవెన్ టు ద రెస్పెక్టివ్ హైయర్ అథారిటీ ఆఫ్ యువర్ టౌన్ ప్లానింగ్ యాజ్ వెల్ యాజ్ ద హైయెస్ట్ అథారిటీ ఆఫ్ యువర్ జిహెచ్ఎంసీ కమిషనర్. Kindly look into it, and particularly with regards to the cases which came into picture, you people are also party in that FIR because clear-cut allegations have been made on you. So kindly look into it. It's a humble request from the for the Sukuda circle. Please maintain the dignity for the ruling government. Even requesting for the party also. Since we are from that party, the question will come to us in the ground. So kindly ये चीज़ जो है ना आप प्लीज कंसिडर करिए. टेल मी द टाइम, टुमारो, डे आफ्टर टुमारो, you ask your respective authorities, will come with the same question. Please let us know. Information to the government. Sir, we are following rules and we are conducting the hearing for all one. If at all they will not attend the hearing also, we are setting Even what we got the information, even during the hearing, there is no presence of complainant. Only the person who is getting the notice, they are attending the hearings, it seems. The complainant is not in the hearing, then how come the hearing will happen? If both the parties are not there, how come hearing will go on? Madam, this is my question. If there is a hearing, if there is a call for hearing, to my knowledge, in hearing both the parties should be there. In hearing, both the complainant or the affected party should be there. కంప్లైంట్ వచ్చింది, మేము ఏదైతే నోటీసెస్ పెడుతున్నామో పబ్లిక్ డొమైన్లో పెట్టవచ్చా ఇవ్వచ్చా అంటే ఇప్పుడు ఏంటంటే ఆర్టీఐ ఒకటి ఉంటుంది. కానీ ఆర్టీఐ రూల్ కూడా మనకి ఏంటి అంటే మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇంకొక దాని గురించి పర్సనల్ ఇన్ఫర్మేషన్ థర్డ్ పార్టీ అంటే వాళ్ళని తీసుకొని ఇవ్వాలి అనేది ఒకటి రూల్ ఉంటుంది. సో డైరెక్ట్ సో అది ఇవ్వచ్చా లేదా అనేది నేను కూడా మన హైర్ ఆఫీసర్స్ ఆ డేటా అనేది పర్టికులర్ గా అది మనకి పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. ఒకవేళ ఏమైనా ప్రైవేట్ ఉంది, రెస్పెక్టివ్ కోర్ట్ ఆర్డర్స్ అనేది డిస్ప్లే చేసే ప్రొవిజన్స్ లేదన్నప్పుడు మరి దానికి ఇంకొక విధానం ఉంటుంది. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఫ్రమ్ ద ఆర్టీఐ, నాట్ ఫ్రమ్ ద డైరెక్ట్ లెటర్, ఏదో ఒక విధానం ఉంటుంది. ఆ విధానం కూడా చెప్పండి మనకి. ఎందుకంటున్నట్టు మేడం, పర్టికులర్గా మనకి ఈ సర్కిల్స్ ఉంటుంది 5 జోన్లో, పర్టికులర్గా ఈ సర్కిల్ ఇంత హైలైట్ అవ్వాలంటే ఏదో కారణం ఉంటుంది. అది మీ వల్ల కావచ్చు, లేకపోతే కంప్లైంట్ ఇచ్చే వాళ్ళ వల్ల కావచ్చు, లేకపోతే ఏదో కారణం ఉంటుంది. మనము 38 ఏదైతే ఇది జరిగిందో ఆ రోజు జరిగినది అది ఒకటే కాదు, 5 అయ్యాయి. ఎస్పీఆర్ హిల్స్లో అదొకటి, మళ్ళీ ఇంకొకటి ఎందుకు చెప్తున్నాను, చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే మాటి
డిపార్ట్మెంట్ మీరు వచ్చి వాంటెడ్లీ చేస్తున్నారు అనేది అలిగేషన్. ఇప్పుడు ఈ సర్కిల్లో వాంటెడ్లీ ఒక్కరు చెప్తున్నందుకు చేస్తున్నారు అనేది అలిగేషన్. నేను మీకు చెప్పేది ఏంటంటే ఎవరు చెప్పినా కూడా ఆ పర్సన్ అక్కడ మీకు లోకల్లో ఎలా చేస్తున్నారు అనేది తెలియదు. మొన్న ఇప్పుడు నేను పర్టికులర్గా వీడియో కలిగింది తెలిసిందే, మనందరికీ తెలిసిందే, బొరబండలో ఒక దుర్ఘటన జరిగింది. అందులో ఒక వ్యక్తి చనిపోవడం కూడా జరిగింది. దాని మీద పోలీస్ వాళ్ళు కూడా కంప్లైంట్ తీసుకొని విక్టిమ్ ఫ్యామిలీతో కంప్లైంట్ తీసుకొని ఆ కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ కింద కన్వర్ట్ చేయడం కూడా జరిగింది. నాకు తెలిసి రేపు మాపు పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ కూడా మొదలుపెడతారు. ఇప్పటి వరకు అలిగేషన్స్ మీద సఫిషియెంట్ ఎవిడెన్స్ వాళ్ళకి దొరికితే కనుక వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. మా పార్టీ నుంచి హైకమాండ్ నుంచి మాకు రిక్వెస్ట్ చేశారు. ఇది ఒక వార్డ్ ఆఫీస్ కూడా దీంట్లో, టౌన్ ప్లానింగ్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉందని చెప్పారు కాబట్టి ఎలిగేషన్ కంప్లైంట్లో ఒకసారి మేము ఇక్కడ వచ్చి టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి మేడం గారితో కలవడం జరిగింది. కలిసి వాళ్ళకి దీని మీద ఒక ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేకపోతే ప్రిలిమినరీ ఒక రకంగా ఇన్ఫర్మేషన్ అడగడానికి వచ్చినాము. ఎందుకంటే ఇది ఆల్రెడీ కేసు అయింది కాబట్టి పోలీస్ వాళ్ళు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేస్తారు. కానీ మేము పార్టీ తరఫున పార్టీ హైకమాండ్ మాకు చెప్పింది కాబట్టి ఇక్కడ వచ్చి ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది. ఇన్ఫర్మేషన్ ద్వారా ఆ వ్యక్తి, చనిపోయిన వ్యక్తికి కంప్లైనెంట్ అనేది సప్తగిరి అనేది మేడం గారు చెప్పారు. ఆ కంప్లైంట్ కాపీ కూడా చూడడం జరిగింది. మరి ఆ కంప్లైంట్ అనేది జెన్యూనిటీ బట్టి వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొసీడ్ అయ్యారా, లేకపోతే దాని మీద ఏదైనా వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయా అనేది మళ్ళీ పోలీస్ వాళ్ళు దాని మీద విచారిస్తారు. దయచేసి టౌన్ ప్లానింగ్ సెక్షన్కి కూడా మేమేం చెప్పినామంటే లాస్ట్ 3 నెలల క్రితం నుంచి ఒకవేళ నోటీసెస్ జనరేట్ అయినాయి, ఒకవేళ నోటీసెస్ క్లోజర్ అయినాయి, దానికి క్లోజర్ అవ్వడానికి కారణము సఫిషియెంట్ డాక్యుమెంట్ ఏమైనా సబ్మిట్ చేస్తే క్లోజ్ చేశారా, లేకపోతే విల్ఫుల్లీ క్లోజ్ చేశారా, లేకపోతే నోటీసెస్ జనరేట్ చేయడానికి కూడా ఏదైనా సఫిషియెంట్ బేస్ మీద జనరేట్ చేశారన్నట్టుగా మేడం గారికి అడిగినాము. తను ఏం చెప్పారంటే హయ్యర్ అథారిటీస్ని అడిగి ఒకవేళ మీకు డేటా కావాలన్నా కూడా రేపో మాపు మాకు డేటా ఇస్తామని కూడా చెప్పారు. మరి దాని మీద వాళ్ళకి థ్యాంక్ యూ అని చెప్పి మేము బయటికి వచ్చినాము.